హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్. అండ్ ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి ప్రణయ విలాసం. అండ్ ఈ మూవీని నేను పర్సనల్గా చూసినప్పుడు నా ఒపీనియన్ చెప్పే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మోటివేషనల్గా అయితే ఉంటుంది. ప్రతిరోజు అయితే నేను కొత్త కంటెంట్తో కొత్త రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మూవీ టాపిక్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ మూవీ వచ్చేసి నిజంగా చెప్తున్నాను, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ వీకెండ్లో ఏదైనా చూడాలి అనుకుంటే అది నేను ఖచ్చితంగా సజెస్ట్ చేసే మూవీ అయితే ఈ ప్రణయ విలాసం మూవీ మాత్రమే. ఇది లెంత్ కూడా వచ్చేసి 1 hour 55 minutes అయితే ఉంటుంది. స్టోరీ ఫ్లాట్ కూడా ఏముండదు, జస్ట్ సింపుల్గా అయితే స్టార్ట్ అవుతుంది. ఒక హీరో హీరోయిన్ మధ్య వాళ్ళ లవ్ స్టోరీ బాండింగ్ ఎలా వచ్చింది, వాళ్ళకు వచ్చేసి వాళ్ళ హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోకి వీళ్ళకి పడదు, వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి పడదు. వీళ్ళిద్దరి కనెక్షన్ ఏమైంది, వీళ్ళిద్దరి కనెక్షన్ ముందుకు వెళ్తుందా లేదంటే అక్కడ ఏదైనా గొడవలు వస్తాయా అనేది మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఇక్కడ కొన్ని ప్లస్ పాయింట్స్ ఏమంటే బీజిఎం అక్కడక్కడ అయితే కొంచెం ఫీల్ గుడ్ బీజిఎం చాలా బాగా అయితే అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో కొన్ని సీన్స్ లవ్ స్టోరీ కూడా అయితే మనకి నిజంగా బాగా అనిపిస్తుంది చూడడానికి కూడా. కొన్ని ఫ్లాట్స్ అయితే నిజంగా బాగున్నాయి. ఖచ్చితంగా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే ఈ వీకెండ్లో ఖచ్చితంగా ఇదైతే ఒకసారి ట్రై చేయొచ్చు. కొంచెం మనకి వర్త్ అని అనిపిస్తుంది. ఈ మూవీ ఓవరాల్గా నేను చెప్పే మాట వచ్చేసి మూవీ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఇంకా ల్యాగ్ విషయానికి నెగిటివ్ విషయానికి అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో ఒక 10 minutes to 15 minutes అయితే కొంచెం స్లోగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం కథ అయితే కొంచెం బాగుంటుంది. కొన్ని లవ్ స్టోరీస్ ఉంటుంది, కొన్ని బీజిఎమ్స్ ఉంటుంది. అక్కడ ఒక సాంగ్ అయితే ఉంటుంది, ఆ సాంగ్ వరకు బాగుంటుంది చూడడానికి వినడానికి. ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ ఇంకా హైగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక 10 to 15 minutes ల్యాగ్ సీన్స్ అయితే ఉంటాయి. అది అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్టోరీ మనకి కనెక్ట్ అయిపోయినామంటే ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. దిస్ ఈజ్ మై రివ్యూ. అండ్ మూవీ అయితే ఖచ్చితంగా బాగుంది, ఒకసారి ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి. ఇది అవైలబుల్ అని వచ్చేసి నేను పర్సనల్గా సజెస్ట్ చేసే విషయం వచ్చేసి movies.com అండ్ moviesweb.com అండ్ ibomma.com. ఈరోజు May 2nd అయితే ఇందులో అయితే వెబ్సైట్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. అండ్ దిస్ ఇస్ మై రివ్యూ గాయ్స్. అండ్ ఈ రివ్యూకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి I give 7.8 out of 10.